జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. ఋషుల గన్న భారతికి జోహారులు ఋషి విరచిత శాస్త్రాలకు జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. ఈనాటి మానవులు అనుభవించు జీవితం అలనాటి మహారుషుల మహాత్యాగ ఫలితం. మన కట్టు మన బొట్టు మన భాష మన భావం బ్రతుకులోని అడుగడుగా త్యాగధనుల కృషి భరితం. ఇంత మేలు చేసిన మహారుషులకందరికి కృతజ్ఞతాపూర్వక అభివందన చందనం. జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. అందరికీ ఆయుర్వేద శుభోదయం. దాదాపుగా మన ఆడపిల్లలు అందరూ కూడా బహిష్టు సమయములో పాటించవలసినటువంటి సదాచారాలను ఒక్కరు కూడా పాటించడం లేదు. మలిన రక్తము గర్భాశయములో నుంచి సకాలములో విడుదల కావడానికి జరిగేటువంటి ప్రయత్నములో విపరీతమైనటువంటి ఈ గర్భకోశములో నొప్పి వస్తూ ఉంటుంది. కానీ బహిష్టు మాత్రం రాదు. నొప్పి మాత్రం చాలా తీవ్రంగా నొప్పి పుడుతూ ఉంటుంది. బహిష్టు రాదు. ఈ నొప్పితో మెలికలు తిరిగిపోతూ ఉంటారు. బహిష్టు వచ్చిన తరువాత నొప్పి కథ వేరు. ఈ నొప్పి ఎందుకు వస్తుంది? మలిన రక్తము బయటకు పోవటానికి చేసేటువంటి ప్రయత్నము వల్ల, అది మార్గం సుగమంగా లేకపోవడం వల్ల, వాత ప్రేరితమై లోపల గడ్డగట్టుకుపోవటం వల్ల బయటకు పోవటానికి ఇబ్బంది జరుగుతూ ఈ గర్భాశయంలో విపరీతమైనటువంటి గర్భశూల పుడుతూ ఉంటుంది. ఇలాంటి గర్భశూల జనించినప్పుడు, ఋతువు రాకుండా ఆగినప్పుడు చాలా సులభమైనటువంటి చక్కని మన ఇంటి ముందు ఉన్నటువంటి మార్గముతో ఈ సమస్య నుంచి బయటపడటానికి మా ప్రియమైనటువంటి కూతుళ్లకు, మా మేనకోడళ్లకు మన పీఠం వైద్యులు మీకు వివరించబోతున్నారు. మీరు చక్కగా కాగితం కలం తీసుకొని వ్రాసుకోండి. మా ప్రియాతి ప్రియమైన ఆయుర్వేద అభిమాన ప్రేక్షకులందరికీ ఆయుర్వేద శుభోదయం. ఈరోజు స్త్రీలలో చాలామందిలో బహిష్టుకు ముందు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఈ కడుపు నొప్పితో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పుకునే సులువైన ఔషధ యోగాన్ని జాగ్రత్తగా రాసుకొని పాటిస్తే అతి త్వరగా ఈ కడుపు నొప్పి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. వేపాకులు, పసుపు, కలబంద గుజ్జు ఈ మూడిటిని తీసుకొని మెత్తగా నీటితో నూరి ముద్దలాగా మారిన తర్వాత ఆ ముద్దను తీసుకొని పొత్తి కడుపు పైన పట్టులాగా వేసి ఈ పట్టు పైన పల్చని బట్టతో కప్పండి. ఇలాగా ప్రతిరోజు ఒక అరగంట సేపు చేసి అరగంట తర్వాత పట్టును తీసివేయండి. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఈ బహిష్టుకు ముందు వచ్చే కడుపు నొప్పి తొలగిపోతుంది. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఒక పూట వేపాకులు, పసుపు, కలబంద గుజ్జు ఈ మూడిటిని తీసుకొని మంచినీటిలో మెత్తగా నూరి ముద్దలా మారిన తర్వాత పొత్తి కడుపు పైన దాన్ని పట్టులాగా వేసి ఆ పట్టు పైన బట్టతో కప్పండి. ఒక అరగంట ఆగి తీసివేయండి. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఈ బహిష్టుకు ముందు వచ్చే కడుపు నొప్పి తగ్గిపోతుంది. జాగ్రత్తగా రాసుకున్నారు కదా? జై హో ఆయుర్వేదమా. చాలా సులభమైనటువంటి యోగం కదా. ఇంటి ముందే వేప చెట్టు ఉంది. వేపాకులు తెచ్చుకొని కొంచెం పసుపు వేసి కాసిన నీళ్లు పోసి
మెత్తగా ముద్దలాగా గుజ్జులాగా దాన్ని నూరి దాన్ని పొత్తి కడుపు మీద పట్టులాగా కొంచెం మందంగా ఈ కింద నాభి కింద పొత్తి కడుపు మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పట్టు వేసుకొని పైన పలుచని బట్ట వేసుకోవాలి. అరగంట ఆగి తీసేయాలి. ఇది ఏమీ కష్టమైన పని కాదు, చాలా సులభమైనటువంటి కార్యక్రమం. దీని ప్రభావం వల్ల లోపల గడ్డగట్టుకుపోయినటువంటి మలిన రక్తము అలాగే మలిన వాయువులు ఏ వాయువులు అడ్డుపడటం వల్ల ఈ సమస్య వచ్చిందో ఆ సమస్య తీరిపోతుంది. అయితే బిడ్డలు దీంతో పాటు ఈ బహిష్టు ఆలస్యంగా వచ్చేవాళ్ళు, సమయానికి రాని వాళ్ళు, వీళ్ళందరూ పరగడుపున ఒక్క పిడికెడు నువ్వులు అంటే శుభ్రంగా చెరిగినటువంటి నువ్వులు పొద్దున్నే ముఖం కడుక్కోగానే ఒక పిడికెడు కొంచెం నోట్లో వేసుకొని బాగా నమిలి తిని ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. 1 గంట వరకు మరే పదార్థము తీసుకోవద్దు. దీనివల్ల ఋతువు సక్రమంగా వస్తుంది. వచ్చిన తరువాత ఈ పట్టు వేయవద్దు, నువ్వులు మరలా వాడవద్దు లోపలికి. మరలా బహిష్టు తేదీ ఎప్పుడు వస్తుందో సమయం, దానికి ఒక 5-6 రోజుల ముందో వారం ముందో మీ అవసరాన్ని బట్టి మరలా పట్టు వేయండి, మరలా ఈ నువ్వులు తినండి. ఇలా 3 లేక 4 బహిష్టులకు చేస్తే ఆ తరువాత సక్రమంగా వచ్చి ఆరోగ్యం కుదుటపడుతుంది, సంతానం కలగటానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇవాళ చదువుల వేటలో పడి ఆడబిడ్డలు సక్రమంగా వేళ్లకు భుజించకుండా, శక్తివర్ధకమైనటువంటి పదార్థాలు సేవించకుండా, చాలామంది అయితే అసలు ఏమీ తినకుండానే పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు పొట్టను మార్చి వేస్తున్నారు. వంట ఇంట్లో మన చేతులలో ఉన్న, మనకు తెలిసిన, మనము రోజు వాడుకునేటువంటి, మనం తినేటువంటి పదార్థాలతో ఆ కడుపు నొప్పిని తిరిగి మరలా కనపడకుండా చేసినటువంటి బ్రహ్మాండమైన ఆయుర్వేదమ్మ అనుభవం మీ ముందుకు వస్తుంది. సావధానంగా, ఏకచిత్తముతో, విశ్వాసముతో, ఆనందంతో వినండి. నా పేరు ఎన్ వీణా. నేను ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను. మాది శివానగర్, ధర్మవరం. నాకు బహిష్టు సమయంలో కడుపు నొప్పి సమస్య ఉండేది. గురువుగారు చెప్పిన విధంగా 1/2 చెంచా వేయించి దంచి జల్లించిన మిరియాల పొడిని, 1/2 చెంచా నెయ్యి, 1/2 చెంచా పాత బెల్లం, 3 మెత్తగా నూరి శనగగింజంత గోళీలుగా చేసుకున్నాను. వీటిని బహిష్టు వచ్చిన 3 రోజులు ఉదయం సాయంత్రం వాడాను. ఈ విధంగా 2 నెలలు వాడడం వల్ల నాకు ఈ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఇంత మంచి కానుక చెప్పిన గురువు గారికి నా ధన్యవాదములు తెలియజేసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. విన్నారు కదా, మిరియాల పొడి, నెయ్యి, బెల్లం కమ్మగా తినే పదార్థాలు. దీనికోసం ఏవో విషరసాయనాలతో తయారు చేసినటువంటి బిళ్ళలు వాడవలసిన కర్మ మనకెందుకు? 1/2 చెంచా మిరియాల పొడి, 1 చెంచా నెయ్యి, 10 గ్రాములు బెల్లం. ఇక్కడ విషాలు ఏమి లేవు కాబట్టి లోపలికి తీసుకోవచ్చు. ఈ 3 కలిపి గోళీ చేసి బహిష్టు వచ్చిన మరుక్షణమే బుగ్గన పెట్టమని చెప్పండి మన ఆడబిడ్డలను. ఇది కరిగేటప్పటికి నొప్పి తగ్గిపోవచ్చున్నది. తలా తగ్గకపోతే సూర్యుడు తూర్పున ఉదయించటము అబద్ధమవుతుంది. అంత పచ్చి అబద్ధం అవుతుంది. నిజం అంతే. ఇప్పుడు బహిష్టు వచ్చిన తరువాత గర్భాశయములో పుట్టేటువంటి శూల, బహిష్టు శూలను ఎలా పోగొట్టుకోవాలి? అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా విపరీతమైనటువంటి గర్భములో నొప్పి వస్తూ ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు చెప్పేటువంటి మార్గము చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మన ఇంటి ముందే ఉన్నది. మన పీఠం వైద్యులు మీకు ఇప్పుడు దాన్ని వివరించబోతూ ఉన్నారు. చక్కగా వ్రాసుకోండి. మా ప్రియాతి ప్రియమైన ఆయుర్వేద అభిమాన ప్రేక్షకులందరికీ ఆయుర్వేద శుభోదయం. ఈరోజు స్త్రీలలో బహిష్టు సమయంలో వాళ్లకు చాలా బహిష్టు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి నొప్పితో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. ఏ పని చేసుకోలేరు, నిల్చోలేరు, కూర్చోలేరు, విలువెల్లాడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ప్రతిరోజు 7 వేపాకులు తీసుకొని 2 చెంచాల అల్లం రసంలో మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని 1 కప్పు మంచినీటిలో ప్రతిరోజు ఉదయం పరగడుపున సేవిస్తూ ఉంటే క్రమంగా ఈ బహిష్టు నొప్పి తగ్గిపోతుంది. అయితే
ఈ సూత్రాన్ని బహిష్టు సమయంలో అంటే ఆ 3 రోజులే పాటిస్తే చాలు, ఆ తర్వాత పాటించాల్సిన అవసరం లేదు. చెప్పింది రాసుకున్నారు కదా. 7 వేపాకులు తీసుకొని వాటిని 2 చెంచాల అల్లం రసంలో మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని 1 కప్పు మంచినీటితో సేవిస్తూ ఉంటే బహిష్టు నొప్పి తగ్గిపోతుంది. బహిష్టు సమయం ఆ 3 రోజుల్లోనే ఈ సూత్రాన్ని పాటించండి. జై హో ఆయుర్వేదమా. చాలా సులభం. 7 వేపాకులు, ఒక 2 చెంచాలు అల్లం రసం బాగా మెత్తగా నూరేసి, అంటే అల్లం రసంలో అల్లం అంత ముక్క తీసుకోండి, కొంచెం నీళ్లు పోసి బాగా మెత్తగా దంచండి, ముద్ద చేసి బట్టలో పిండండి. రసం వస్తుంది కదా, ఈ రసంలో వేపాకులు వేసి బాగా నూరండి. నూరి ఒక అరకప్పు లేదా 1 కప్పు నీళ్ళల్లో ఇది మొత్తం కలపండి మిశ్రమాన్ని. వడపోసుకోండి. వడపోసుకొని హాయిగా తాగేస్తే ఆ బహిష్టులో ఉన్న 3 రోజులు పూటకు ఒకసారి మాత్రమే దీన్ని తీసుకోవాలి. బహిష్టు నొప్పి ఆశ్చర్యకరంగా అదృశ్యమైపోతుంది. అతి ఋతు రక్తస్రావం అనేటువంటి సమస్య గురించి ఇవాళ చెప్పుకుంటున్నాం. అంటే 3 రోజులు దాటిన తర్వాత 4వ రోజు బహిష్టు ఆగిపోవాలి, ఋతురక్తం ఆగిపోవాలి. అలా ఆగకుండా 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు నిరంతరంగా అలా పోతూ ఉండేటువంటి సమస్యను అధిక ఋతురక్త సమస్య అంటారు. ఈ సమస్యను చాలా సులభంగా సునాయాసంగా పరిష్కరించుకునే మార్గాలు ఇప్పటికీ మీకు కోకొల్లలుగా చెప్పబడి ఉన్నాయి. అలాంటి మార్గాలలో ఒక మార్గాన్ని ఆచరించి బాగు చేసుకున్న ఓ చక్కని అందమైన అనుభవం మీ దగ్గరకు వస్తూ ఉంది. చూడండి, వినండి. నా పేరు లీలమ్మ అండి, నెల్లూరు జిల్లా పల్లిపాడు గ్రామం. నాకు ఋతుస్రావ సమస్య ఉండేది. యోచిరి గారు ఒకరోజు ఆ టీవీలో వచ్చినప్పుడు అతి మధురం 100 గ్రాములు, ఎండు ద్రాక్ష 100 గ్రాములు వాడమన్నారు. వాడినాను, నాకు పూర్తిగా నయమైంది. ఇప్పుడు బాగా నెలసరి బాగా వస్తుంది. ఈ చిట్కా చెప్పిన యోచిరి గారికి ధన్యవాదములు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. విన్నారు కదా, చాలా సులభమైంది. అతి మధురము కదా పొడి, దాంతో సమానంగా ఎండు ద్రాక్ష ఎంత కమ్మగా ఉంటుంది. 2 కలిపి రోట్లో వేసి బాగా దంచి అదే ఊపులో 20 గ్రాముల ముద్ద నోట్లో వేసి దంచి పొద్దున సాయంత్రం కప్పు పాలు తాగుతూ ఉంటే అద్భుతం, ఒక్క రోజులోనే మార్పు వస్తుంది. ఈ సమస్య ఎక్కువ ఉన్నవాళ్ళు 3 సార్లు కూడా తీసుకోవచ్చు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇలా తీసుకొని ఏం చేయాలి, ఆహారంలో ఇంతకుముందు చెప్పినట్టుగా పెసరపప్పు, నెయ్యి, అన్నం కలుపుకొని తినాలి. అలాగే పాలు, చక్కెర కలుపుకొని తినాలి. ఈరోజు మా బిడ్డల సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం ఒక అద్భుతమైన అనుభవం. ఒక అమ్మాయికి బహిష్టు వచ్చిన తర్వాత సహజంగా 4వ రోజు ఆగవలసినటువంటి బహిష్టు ఆగకుండా మొదటి 2వ రోజులాగానే విపరీతంగా ఋతురక్తస్రావం జరుగుతూ శరీరంలో ఉన్న మంచి రక్తము కూడా బహిష్కరింపబడుతూ బలహీనపడిపోయేటువంటి దశలో తన అతి ఋతురక్తాన్ని, అంటే బయట ఎన్ని మందులు వాడినా తగ్గకుండా వేధిస్తూ మాటికి ఇలాగే అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని తిరిగి రాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆహారంతో ఏ విధంగా ఆపివేసిందో చూడాలి. నా పేరు ముత్యాల భాగ్యలక్ష్మి, మాది కరీంనగర్. మా చుట్టాల అమ్మాయికి అతిగా బ్లీడింగ్ పోతూ ఉంది, ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదని వచ్చింది నా దగ్గరికి. వస్తే అప్పుడు బాగా మగ్గిన అరటి పండులో నెయ్యి వేసి పిసికి ఇచ్చాను నేనే. అంటే ఆమెకు ఇది మందు అని కూడా చెప్పలేదు, ఎందుకంటే ఆమె అదివరకు 2-3 సార్లు చెప్తే వాడలేదు. వాడక నాకు చేయరాదు అది ఇది అనింది. సరే నేను చేసిస్తే తింటావా అంటే తింటాను అనింది. అలాగే నేను ఇచ్చాను, ఒక 15 రోజుల వరకు ఇచ్చాను. పూర్తి సమస్య తగ్గిపోయింది. అప్పుడు మీరు ఏమి ఇచ్చారు మేడం, నాకు ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, దీంతో తగ్గింది అంటే అప్పుడు చెప్పాను. ఆమెకు చెప్పి నువ్వు కూడా ఎవరికన్నా ఇలాంటి సమస్య ఉంటే నువ్వు కూడా ఇలా అని చెప్పమని రాసిచ్చాను. ఆమె చాలా సంతోషపడింది. ఏల్చూరి వారి వల్లనే కదా నాకు ఈ క్రెడిట్ వచ్చిందని నాకు కూడా చాలా సంతోషమైంది. ఈ విషయం మాకు చెప్పినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటాను. జై జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. విన్నారు కదా, ఆశ్చర్యం అనిపించటం లేదా, ఆనందం కలగటం లేదా? ఇంత ఖర్చు పెట్టి ఇన్ని మందులు వాడినా తగ్గినటువంటి రక్తస్రావము
మగ్గిన పండిన అరటిపండు నెయ్యి కలిపి ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు తీసుకోవడంతో అంత మహోద్ధృతంగా జరిగినటువంటి రక్తస్రావము ఆగిపోవడం అంటే మాటలా? ఎక్కడ ఉంది మందు? ఈ పవిత్ర భారత ధరిత్రిలో తప్ప మరెక్కడా లేదు. ఇవాళ చాలామంది ఆడపిల్లలు జీవన విధానంలో అనేకమైనటువంటి పొరపాట్లు చేయడం వల్ల ఆడపిల్లలకు బహిష్టు సక్రమంగా జరగకుండా సహజంగా 4వ రోజు పొద్దున బహిష్టు ఆగిపోవాలి. కానీ చాలామందికి అలా ఆగకుండా మరో 3 రోజులు, మరో 4 రోజులు, వారం రోజులు నిరంతరంగానూ అధిక ఋతు రక్తము స్రవిస్తూ బిడ్డల్లో రక్తహీనత క్రమంగా పెరిగిపోయి దానివల్ల అనేకమైనటువంటి వ్యాధులు వచ్చి మంచాన పడుతూ ఉన్నారు. ఇప్పుడు మన పీఠం వైద్యులు మీకు ఒక చక్కని అద్భుతమైన ఆహార యోగమో, అతి ఋతు రక్తానికి ఆహార యోగమో రాసుకోండి. మా ప్రియమైన ఆయుర్వేద అభిమాన ప్రేక్షకులందరికీ ఆయుర్వేద శుభోదయం. ఈరోజు స్త్రీలలో అతి ఋతు రక్తస్రావం అంటే ఓవర్ బ్లీడింగ్ సమస్యను పరిష్కరించుకోవటానికి ఒక సులువైన ఔషధ మార్గాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. జాగ్రత్తగా రాసుకొని పాటించండి. అరటి చెట్టు పూలు వీటిని తెచ్చుకొని బాగా శుభ్రం చేసుకొని మెత్తగా నలక్కొట్టి వాటి నుంచి రసం తీయండి. అరటి చెట్టు పూల రసం 50 గ్రాములు. దీంతోపాటు పెరుగు 50 గ్రాములు. ఇవి రెండు బాగా కలిపి ప్రతిరోజు 2 పూటల ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఆహారంలో అన్నం, పెసరపప్పు, నెయ్యి, పాలు, చక్కెర ఇవన్నీ కలుపుకొని తింటూ ఉంటే క్రమక్రమంగా మీరు బాధపడుతున్న అతి ఋతు రక్తస్రావం ఆగిపోతుంది. జయహో ఆయుర్వేదమా. చక్కగా వ్రాస్తున్నారు కదా, చాలా సులభమైంది. ఏముంది, అరటి పువ్వు దొరుకుతుంది మార్కెట్లో, తెచ్చుకోవడం, రసం తీసుకోవడం, కొంచెం పెరుగు కలుపుకోవడం, తాగటం ఉదయం సాయంత్రం. తాగుతూ ఆహారంలో కారం, ఉప్పు, పులుపు పూర్తిగా నిషేధించాలి. అంటే వేడి చేసేటువంటి ఏ పదార్థము తినరాదు. అన్నము, పెసరపప్పు, నెయ్యి ఈ 3 కలుపుకొని తినాలి. తర్వాత అన్నంలో పాలు పోసుకొని చక్కెర కానీ కండ చక్కెర కానీ కలుపుకొని తీసుకోవాలి. ఇది తప్ప వేరే ఏ ఇతర ఆహారము ముట్టరాదో. ఈరోజు